ఏం జరిగింది 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాలు ఏంటి అవన్నీ కూడా సమగ్రంగా దేవస్థానం తరపు న్యాయవాదులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరపు న్యాయవాదులు కావచ్చు, వాళ్ళ వాదనలు ఈరోజు వినిపిస్తారు అని చెప్పి నేను పొందుపరచడం కూడా జరిగింది. ఇక్కడ మనం కనుక ఒకటి గమనిస్తే, మీరు ఇందాక అన్నట్టు తుషార్ మెహతా గారు రేపటికి వాయిదా కోరారు, రేపు అన్ని వివరాలన్నీ ఇస్తామని చెప్పని. ఇక్కడ నిన్న మొత్తం 4 న్యాయస్థానానికి వెళ్ళింది, అత్యుత్తమ న్యాయస్థానానికి 4 వెళ్ళారు దీని మీద, వివాదం మీద. సుబ్రహ్మణ్య స్వామి గారిది అలాగే సుబ్బారెడ్డి గారిది మాత్రమే నిన్న పరిగణలో తీసుకున్నారు, వాళ్ళ వాదనలు విన్నారు. ఇంకా మిగిలిన 2 ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం తరపు నుంచి, దేవస్థానం తరపు నుంచి, కేంద్రం తరపు నుంచి ఇవన్నీ విన్న తర్వాత కదా వాళ్ళు బేరీజ్ వేసుకొని తీర్పు అనేది ఇచ్చేది. ఇక్కడ ప్రభుత్వం దగ్గర అలాగే దేవస్థానం దగ్గర 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి చాలా సవివరంగా ఏ తారీఖుల నాడు ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించారు, అలాగే అధిష్టాన నిర్ణయం మేరకు వాళ్ళు ఏ విధంగా ఈ వెలుసుబాటు కలగజేశారంటే, నిబంధనలు గతంలో ఉన్నటువంటి నిబంధనలు తొలగించేసి వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఎలా అందజేశారనే దానికి సవివరంగా ఉన్నాయి మొత్తం. దాన్ని విచారించిన తర్వాత ఇప్పుడు న్యాయమూర్తి గారు చెప్తారు. మొన్న జరిగిన దాంట్లో చాలామంది గమనించిన అంశం ఏంటంటే, న్యాయమూర్తి గారు మాట్లాడిన దాన్ని మాత్రమే పరిగణలో తీసుకుంటున్నారే తప్ప అక్కడ న్యాయవాదులు ప్రశ్నించిన దాని గురించి అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు, దాని గురించి ప్రస్తావించట్లేదు. ప్రస్తావిస్తే వీళ్ళు అసలు బండారం బయటకు వస్తుంది. అక్కడ ఒక న్యాయవాది, ప్రభుత్వ తరపు న్యాయవాది ఒక అంశాన్ని లేవనెత్తారు. సుబ్బారెడ్డి గారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి గారు ఇద్దరిచ్చినటువంటి ఆ యొక్క వీళ్ళకి ఏదైతే కాగితాలు సమర్పించారో అవి ఒకే చాట ఒకే రకంగా పైన కింద పేర్లు సంతకాల దగ్గర తప్ప మిగిలిన మొత్తం ఒకే రకంగా ఉన్నాయి. 2 ఒకే చాట తయారైనట్టున్నాయని చెప్పి చాలా స్పష్టంగా కూడా కుంభకోణంలో ఇక్కడ కలెక్టర్లు ఏవైతే ఇచ్చారో గోపాలకృష్ణ ద్వివేది గారు వాళ్ళకి పంపిస్తే అందరూ ఒకే విధంగా ఉన్న దాని మీద సంతకాలు పెట్టి పంపించారు. అంటే అక్కడ సంతకాలు పేర్లు మార్పే తప్ప ఉన్న పొందుపరిచిన అక్షరాలన్నీ ఒకటే. ఇక్కడ కూడా అలానే ఉందనేది వాస్తవం. అప్పుడు కూడా కోర్టుకే ఇచ్చారు. అప్పుడు కోర్టుకి ఇచ్చినప్పుడు ఈరోజు అంటే అంశంలో కూడా వస్తా పవన్ గారు, ముందు ఇది వచ్చిన తర్వాత దానికి వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది ఏఆర్ డైరీ వాళ్ళు మొట్టమొదట వాళ్ళు 420 రూపాయలకే మేము అందించలేమని చెప్పి కదా వాళ్ళు మాట్లాడింది. మరి ఇప్పుడు ఇంత తక్కువకి ఎలా ఇవ్వగలిగారు? 319 రూపాయలు 26 పైసలకి. అంతకుముందు మేము ఇవ్వలేని అన్న వాళ్ళు ఎలా ఇచ్చారు? దీని గురించి చాలా స్పష్టంగా అందరికి అర్థమవుతుంది. ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఆ రోజు సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ధర్మారెడ్డి గారు కావచ్చు, వాళ్ళని పిలిపించుకొని మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఏమిచ్చినా పర్లేదు, దాంట్లో మీరు ఏం చేసుకున్నా పర్లేదు, మేము అభ్యంతరం పట్టం, మీరు ఇవ్వండి అని చెప్పని వాళ్ళని బతిలాడుకొని వాళ్ళని దాంట్లో కలుపుకొని, అంటే మొత్తం 5 కలుపుకొని వాళ్ళందరికి కూడా ఇక్కడ ఏఆర్ డైరీ వాళ్ళ ట్యాంకర్స్ రావట్లా, వైష్ణవి ట్యాంకర్సే కదా వచ్చినాయని చెప్పి ఇక్కడ పొందుపరిచారు కదా. ఇవన్నీ కూడా విజిలెన్స్ వారు అంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తా కూర్చోలా. 7వ తారీఖు పంపిస్తే అనుమానం వచ్చేసి 23వ తారీఖు ఎన్డీడీబీబీ నుంచి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దగ్గర నుంచి స్పష్టంగా దీంట్లో కల్తీ కలిసిందని చెప్పని, దీంట్లో మాంసకృతులు కూడా కలిసినాయి అని చెప్పని జంతు మాంసానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పిన వాళ్ళు చెప్పిన తర్వాత అయినా నిర్ధారణ చేసుకొని ఈలోపు విజిలెన్స్ వాళ్ళతోటి మాట్లాడిచ్చేసి వాళ్ళ వివరాలన్నీ కనుక్కున్న తర్వాత సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి దీనికి వచ్చి మీరు వివరణ ఇవ్వండి అంటే వాళ్ళు రాలేదు. అయినా సరే ఊరుకోకుండా అసలు ఈ రోజు నుంచి ఎట్లా వచ్చినాయి, అలాగే సీసీ కెమెరాల్లో ఏ వాహనాలు వచ్చినాయి అన్నీ ఉంటాయి కదా. అలాగే మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఇటు నుంచి వాహనంలోంచి తీసుకుని వెళ్ళాలనుకోండి, ఖాళీగా వెళ్తే దానికి పత్రాలు ఉండవు, ఖాళీదే కాబట్టి. దాంట్లో ఏదన్నా నింపుకొని వెళ్తేనే పత్రాలు ఉంటాయి. ఆ నింపుకొని వెళ్ళే దాంట్లో కూడా సగం వీళ్ళు సగం వేరే వాళ్ళు అట్లా కలుపుకొని వచ్చారండి. ఇక్కడ ఈ నెయ్యి ఒకరి దగ్గర నుంచి కూడా రాలేదు. నిబంధనలకు విరుద్ధం అని నేను ఎందుకన్నానంటే, 4 లక్షల లీటర్ల పాలు సేకరించాల్సిన నిబంధన ఉంటే దాన్ని తప్పించారు. అలాగే 8 టన్నులు ఉండాలంటే దాన్ని తప్పించేశారు. అవును, ఇవన్నీ చాలా స్పష్టంగా చూసుకున్న తర్వాత దీంట్లో అసలు వాళ్ళ సేకరణ ఎంత, వాళ్ళకి ఆ చేయగల సామర్థ్యం ఉందా లేదా, దీని గురించి పరిగణలో తీసుకోలేదు. ఈ లేకాడికి దాని ఒక వ్యాపారం అని చెప్పని చాలామంది అంటున్నారు. కానీ నాకు వ్యాపారం కంటే కూడా హిందువుల మనోభావాలకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నటువంటి ఆదరణ ఉన్నటువంటి
ఈ దేవదేవుని దేవాలయంలో అన్యమతస్థుల ద్వారా కుట్రబన్ని ఇలాంటి, అంటే ఇక్కడ సరిగ్గా లేదు, ప్రసాదం సరిగ్గా లేదు, ఇంతకు ముందులాగా నిత్యాన్నదానం కాడ సరిగ్గా లేదు, వసతులు సరిగ్గా లేవు, డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, ఇలాంటి ప్రచారం చేసి అక్కడ ఎక్కువ మంది రాకుండా చేయాలనే ఒక కుట్ర కోణం చాలా స్పష్టంగా కనపడుతుంది. దారిలో పులులు వస్తున్నాయి, తర్వాత అన్ని ఒక్కొక్కటిగా కుట్ర అంటే మీరు అనేది దానికి అడ్డదారిలో పులి వస్తుంది అనేది దేనికోసం? ఎర్రచందనం. రైట్. శేషాచలం అడవుల్లో ఈ రోజు చూసుకుంటా ఉంటే 2019 ముందు ఎన్ని చెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి అంటే ఇవి కూడా బయటకు వస్తాయి. ఇవి కూడా విజిలెన్స్ వాళ్ళు మొత్తం బయటకు తీశారు, సిట్ వాళ్ళు అవన్నీ బయటకు తీశారు. ఇవన్నీ ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాతే న్యాయమూర్తి గారు రేపు కూడా, నాకు తెలిసి రేపు కూడా దాని గురించి స్పష్టమైనగా వెలువరిస్తారని అయితే నేనైతే భావించట్లా. ఇవన్నీ మాట్లాడాలి, వీళ్ళ వాదోపవాదాలు అన్నీ వినాలా,